ఈరోజు ఫిబ్రవరి 2 ఫిబ్రవరి 2 ఈరోజు వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డే చాలా ఇంపార్టెంట్. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని చెప్పి 1971లో ఒక కన్వెన్షన్ కూడా ఉంది మనకి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుని వెట్లాండ్స్ సంబంధించి అవగాహన కోసం ఈరోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా తీసుకొస్తారనమాట. వెట్లాండ్ డే సందర్భంగా భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. కొత్తగా 4 వెట్లాండ్స్ భారతదేశంలో రామ్సార్లో చోటు చేసుకున్నాయి, రామ్సార్లో చోటు దక్కించుకున్నాయి. మొత్తం ఇప్పుడు భారతదేశంలో టోటల్గా 89 రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ ఉన్నాయన్నమాట. భారతదేశంలో ఈ కొత్త వెట్లాండ్స్ ఎక్కడెక్కడ వచ్చాయో ఒకసారి చూద్దాం. సక్రకొట్టై బర్డ్ శాంచురీ ఇన్ తమిళనాడు, తేర్తంగల్ బర్డ్ శాంచురీ ఇన్ తమిళనాడు, కెచియోపాల్రి వెట్లాండ్ ఇన్ సిక్కిం, ఉద్వా లేక్ ఇన్ జార్ఖండ్. ఈ 4 కొత్తగా గుర్తించిన రామ్సార్ సైట్స్తో కలిపి మనకు మొత్తం భారతదేశంలో ఇప్పుడు 89 రామ్సార్ వెట్లాండ్ సైట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఏషియాలో ఇండియాలోనే టాప్ రామ్సార్ సైట్స్ ఉన్నట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా 3rd హైయెస్ట్లో ఉంది భారతదేశం. భారతదేశంలో చూసుకుంటే కనుక తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ ఉన్నాయి. తమిళనాడులో టోటల్గా 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత సిక్కిం, జార్ఖండ్ మొట్టమొదటిసారిగా సిక్కింలో ఫస్ట్ టైం వెట్లాండ్, జార్ఖండ్లో ఫస్ట్ టైం వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తించారు. జార్ఖండ్లో ఉద్వా లేక్ని, సిక్కింలో కెచియోపాల్రి వెట్లాండ్ని గుర్తించారనమాట ఫస్ట్ టైం. అదేవిధంగా ఈ అనౌన్స్మెంట్ అనేది ప్రపంచ వెట్లాండ్స్ డే సందర్భంగా వచ్చింది కాబట్టి ఇంకా భారతదేశానికి ఇది సెలబ్రేషన్ టైం అనమాట. రామ్సార్ కన్వెన్షన్ అనేది వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈ వెట్లాండ్స్ని కాపాడుతూనే అంతర్జాతీయంగా ఈ వెట్లాండ్స్ చాలా అవసరం, ముఖ్యంగా బయోడైవర్సిటీ కానీ వీటన్నిటికి చాలా అవసరం అని చెప్పి ఈ కన్వెన్షన్ గుర్తిస్తుంది అనమాట. ఎకలాజికల్, కల్చరల్, సోషల్ ఎకనామిక్ వాల్యూ అనేది వెట్లాండ్స్ మనకి ఇస్తాయి కాబట్టి వెట్లాండ్స్ని మనం గుర్తించాలి ప్రత్యేకంగా అని చెప్పి రామ్సార్ కన్వెన్షన్ చెప్తుందనమాట. వెట్లాండ్స్ అనేవి భారతదేశంలో కూడా మొత్తం ఇప్పుడు టోటల్గా 89 రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ వెట్లాండ్స్ సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, అదే మాంట్రెక్స్ రికార్డ్ అనమాట. ఏదైతే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మనుషుల వల్ల కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కానీ వెట్లాండ్స్ని మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నామో వాటిపైన ఎక్కువ కాన్సర్న్ చూపించడానికి ఆ వెట్లాండ్స్ తీసుకెళ్లి మాంట్రెక్స్ రికార్డులో పెడతారనమాట. అంటే ఇంకా ప్రత్యేకంగా ఈ వెట్లాండ్స్ని మీరు కాపాడాలి, ఈ వెట్లాండ్స్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల పాడైపోతున్నాయి కాబట్టి వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మాంట్రెక్స్ రికార్డ్ చెప్తుంది అనమాట. ఈ మాంట్రెక్స్ రికార్డ్కి సంబంధించి భారతదేశంలో 2 వెట్లాండ్స్ మాంట్రెక్స్ రికార్డులోనే. ఒకటి కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, రెండోది లోక్తక్ లేక్ ఇన్ మణిపూర్. ఈ 2 కూడా మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. అంటే ఇవి ఆంథ్రోపోజెనిక్ మరియు ఇతర యాక్టివిటీస్ వల్ల ఈ వెట్లాండ్స్లో చాలా నష్టం జరుగుతుంది, వీటిని కాపాడుకోవాలి లేకపోతే ఇవి అంతరించిపోతాయి అని చెప్పి దీనికి సంబంధించి వార్నింగ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ 2529 ఉన్నాయి, 2529. అదేవిధంగా ఎక్కువగా రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ యూకేలో ఉన్నాయి 176, ఆ తర్వాత మెక్సికోలో ఉన్నాయి. 3rd లార్జెస్ట్ ఇండియా అనమాట ఇప్పుడు 89. ఎలాంటి వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తిస్తారు? ప్రాపర్ ఈకో సిస్టమ్, ఏదైనా న్యాచురల్ అయినా మ్యాన్మేడ్ అయినా సరే, ఏదైతే చిత్తడి నేలలు ఉంటాయో, మార్షీ ల్యాండ్స్ ఉంటాయో వీటికి సంబంధించి బయోడైవర్సిటీ చాలా విభిన్నంగా ఉండి ఇవి ఖచ్చితంగా కాపాడాలి అనుకున్నప్పుడు. తర్వాత వాటర్ ఫౌల్ పాపులేషన్, ఏదైతే మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయో, బ్రీడింగ్ చేసే బర్డ్స్ ఉంటాయో, మైగ్రేటరీ బర్డ్స్, వింటరింగ్ బర్డ్స్, బ్రీడింగ్ బర్డ్స్ ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉంటాయో వీటిని కాపాడటం కూడా రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒక విశిష్టమైన బాధ్యతగా భావిస్తుంది. వీటన్నిటితో పాటు వెట్లాండ్స్, చిత్తడి నేలలో ఫిష్ పాపులేషన్, ఎక్వాటిక్ పాపులేషన్, మెరైన్ పాపులేషన్ వీటికి సంబంధించి కూడా ఆ ప్రాంతాన్ని, ఆ వెట్లాండ్ సిగ్నిఫికెన్స్ కాపాడటాన్ని రామ్సార్ గుర్తిస్తారు అనమాట. ఈ విధంగా రామ్సార్ కొన్ని విశిష్టమైన వెట్లాండ్స్ని చూసి వాటికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇస్తే దానికి ప్రత్యేకంగా దేశాలు ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది. దాంతోపాటు మాంట్రెక్స్ రికార్డు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది.